హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో బియ్యం పిండి శనగపిండి కాంబినేషన్లో చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. సరికొత్త రుచితో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే ఇలా ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసేయండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ వరకు వాము, 1.5 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే నల్ల నువ్వులను కానీ, తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఈ కలోంజీ సీడ్స్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకి ఆయిల్ వేసేసుకొని ఈ వాటర్‌ని మీడియం ఫ్లేమ్‌లో బాగా మరిగించాలి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసేయండి. మనకు పొడులన్నీ కూడా చక్కగా కలుస్తాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వాటర్‌ని బాగా మరిగించండి. చూసారు కదా! వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో, మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి. మనం 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా! సో, 2 కప్పుల పిండైతే పడుతుంది. ఇందులోనే అర కప్పు వరకు శనగపిండి తీసుకోండి. ఇలా పిండి వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా కలుపుకోవాలండి. పిండిని ఇలా ఉడికించడం వలన మనకు చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూతను పెట్టేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. మనకు పిండి కూడా కొంచెం ఉడికినట్టు అయింది కదా! ఒక్కసారి ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని చేతిని వాటర్‌లో డిప్ చేసుకుంటూ పిండిని మనము సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. నేనిక్కడ పిండి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు చెకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత తడి ఆరకుండా దీనిపైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం వెంటనే చెకోడీలా తాలేసుకోవడమే. నెక్స్ట్ ఇలా ఒక పీట తీసుకోండి. లేదా పీట లేకపోతే ప్లేట్‌లో అయినా ఇలా వీడియోలో చూయించినట్టుగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూయించినట్టుగా బాగా తాలుకోండి. ఇక్కడ వీడియోలో చూయించినట్టుగా సన్నగా తాలుకోవాలండి. అప్పుడే మనకు ఫ్రై చేసేటప్పుడు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చెకోడీలా తాలేసుకోండి. ఇలా చెకోడీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్‌లో కొత్త కొత్త రెసిపీస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తీసుకున్న పిండి మొత్తంతో కూడా ఇలా పిండిని కవర్ చేసుకుంటూ చెకోడీలా తాలుకుంటూ అన్ని చెకోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా పిండిని కంపల్సరీగా కవర్ చేయాలండి. లేకపోతే మనకు తడి ఆరిపోయి అంత క్రిస్పీగా రావు. సో, ఇలా మొత్తం చెకోడీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి మనము ప్రిపేర్ చేసుకుంటే త్వరగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయండి ఫ్రై చేసేటప్పుడు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీలను వేసేసేయండి. మీకొక డౌట్ రావచ్చండి చెకోడీలు అంటుకుంటాయని. అస్సలు అంటుకోవండి. ఇలా చెకోడీలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా గరిటె పెట్టి తిప్పేసుకుంటే మనకు చెకోడీలు ఎక్కడ అంటకుండా చక్కగా వస్తాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది మొత్తం వదిలేస్తుందండి. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేసేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీలన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని చెకోడీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ, డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు 10-15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.